మనం ముందుగానే పూరీస్ ఏవైతే పూరీస్ ఉంటాయి ఫ్రై పూరీస్ దానికి హోల్ పెట్టి దానిలో కర్రీ పెట్టి పెట్టామండి. కస్టమర్స్ రాగానే వాళ్ళకి సర్వ్ చేస్తామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్జీకే ఇండస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ అప్కమింగ్ వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. మా కంపెనీ 2007లో స్టార్ట్ అయిందండి. ఆల్మోస్ట్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో 15 years ఎక్స్పీరియన్స్ ఉందండి. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం చూపించే ప్రొడక్ట్ పానీపూరి ఆటోమేటిక్ మిషన్ అండి. ఆటోమేటిక్ వాటర్ డిస్మిస్ మిషన్ అండి. ఇదే కాకుండా మన దగ్గర షుగర్ కేన్ జ్యూస్ మిషన్ ప్లస్ కోకోనట్ వెండింగ్ కార్ట్ అనగా కొబ్బరి బొండ మండి కూడా మన దగ్గర తయారు చేసామండి. ఈ వీడియోలో మీకు పానీపూరి మిషన్లో మన దగ్గర ఎన్ని అయితే మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ కూడా మీకు వీడియోలో క్లియర్గా దాని ఆపరేషన్ ఎలా ఉంటుంది, ఎలా మనము వాడాలి, యూసేజ్ ఎలా ఉంటుందో క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సార్, అయితే బయట మామూలుగా మాన్యువల్ గా పానీపూరి బడులు ఉంటాయి కదా, ఆల్రెడీ వాళ్ళు మాన్యువల్ గా చేస్తూ ఉంటారు. అవును సార్. అయితే ఆ వాళ్ళకి ఈ మిషనరీ వాడేదానికి ఏం తేడా సార్? అంటే దానిలో ఏంటంటే మనకి పూరీస్ అనేవి కస్టమర్ వాటర్ కావాలన్నప్పుడు ఆ పూరీస్ వాటర్ కోసం చేతి పెడతారండి. బిందెలకు చేతి పెట్టి ఇస్తారు. ఇక్కడ మనకి ఎలాంటి మనము వాటర్ బయటికి వచ్చేది కనబడదండి. కస్టమర్కి ఎప్పుడైతే పూరి కింద పెడతారో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ పైప్ కనబడుతుంది కదా, ఈ పైప్ నుంచి కస్టమర్కి ఏదైతే ఫ్లేవర్స్ కావాలో ఆ ఫ్లేవర్ పూరిలో పడుతుంది. డైరెక్ట్ కస్టమర్ తినేయచ్చు డైరెక్ట్ కస్టమర్. సో దీనివల్ల హైజీనిక్ గా ఉంటుంది. ఇబ్బంది పడేవారు కూడా పానీపూరి తినడానికి ఇష్టపడతారు. అవును సార్, కంప్లీట్గా ఇది సెల్ఫ్ సర్వీస్ అండి. ఇక్కడ ఏంటంటే కస్టమర్కి మనం ప్లేట్లో పూరీలో కర్రీ పెట్టి ఇస్తే కస్టమర్ వచ్చి ఇక్కడ 4 నాజిల్ ఉంటుంది కదా, 1 2 3 4 ఈ నాజిల్లో మనం ముందుగానే ఫ్లేవర్ మనం దాన్ని డంప్ చేసుకుంటే కస్టమర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఏ ఫ్లేవర్ కావాలి అని సెలెక్ట్ చేసుకొని ఆ పూరి వాటర్ అనేది తీసుకొని మనము తినేయాలి డైరెక్ట్గా. సో ఎవరికి సూట్ అవుతుంది సార్ ఈ బిజినెస్ ఎక్కువగా? అంటే మనకి రోడ్ సైడ్ బిజినెస్ వాళ్ళకి ఎవరైతే మనకి స్మాల్ స్కేల్ బిజినెస్ పెట్టాలి, తక్కువ బడ్జెట్లో బిజినెస్ పెట్టాలి అన్న వాళ్ళకి ఈ బిజినెస్ అనేది చాలా సూటబుల్గా ఉంటుంది. ప్లస్ ఈ పానీపూరి బిజినెస్ అనేది ఓన్లీ మనకి వర్షాకాలము చలికాలమే కాకుండా 365 days ఈ బిజినెస్ అనేది 100% సక్సెస్ఫుల్గా బిజినెస్ నడుస్తుందండి. సార్, ఈ మిషనరీస్ అనేవి ఎక్కడ తయారవుతున్నాయి సార్? ఈ మిషనరీస్ అనేది పానీపూరి మిషన్ కంప్లీట్గా మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ప్రతి ఒక్క పార్ట్ కూడా మన దగ్గర తయారు చేస్తాం సార్. బయట నుంచి ఎక్కడ నుంచి తెప్పియమండి, మనమే తయారు చేస్తాం. హైదరాబాద్ ఫ్యాక్టరీ నుంచి కస్టమర్ వేరే దగ్గరికి కావాలంటే కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తున్నాము. కస్టమర్ డైరెక్ట్ కంపెనీకి వచ్చి కూడా ఆర్డర్ ఇస్తే కూడా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళొచ్చండి. సార్, అయితే ఈ పానీపూరి బిజినెస్లోని ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో మా ఆడియన్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చెప్తాను సార్. ఇప్పుడు పానీపూరి ప్లేట్ చూసినట్టయితే మనకి కావాల్సింది అంటే పానీపూరి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మిషన్ కావాలి, తర్వాత ప్లేట్స్, పూరీసు ప్లస్ కర్రీ ప్లస్ ఫ్లేవర్స్ ఇవి కావాలి. మనకి ఇవన్నీ మనము క్యాలిక్యులేట్ చేస్తే ఒక పానీపూరి మనకి 2 rupees పడుతుంది. ఒక పానీపూరి మనం అమ్మేది మార్కెట్లో 20 రూపాయలు ప్లేట్ అమ్ముతున్నాము. ప్లేట్లో 4 పూరీస్ అయినా కానీ మీకు ఈచ్ పూరి 5 rupees లెక్క వస్తుంది మీకు. అంటే ఆల్మోస్ట్ ఒక పూరి పైన మీకు 3 rupees మార్జిన్ అయినా కానీ ఆల్మోస్ట్ మీకు 12 rupees మార్జిన్ ఉంటుంది. అంటే 70% మార్జిన్ ఉంటుంది. ఇలా చాలామంది కస్టమర్స్ ఇంకా రేట్ ఎక్కువ పెడుతున్నారు. నేను మినిమం రేటు మార్కెట్లో దానికన్నా తక్కువ రేట్లో మీకు చెప్పినట్టయితే ఆల్మోస్ట్ 70 rupees మార్జిన్ ఉంటుందండి దీనిలో. ప్లస్ ఈ బిజినెస్ అనేది మీకు నడవదు అన్నట్టు ఉండదు. ఎక్కడ పెట్టినా కానీ మీకు రోడ్ సైడ్ పెట్టినా కానీ మీకు షాప్ లోపల కానీ మనకి రెస్టారెంట్, హోటల్స్ ఏదైనా మీకు సైడ్ బిజినెస్లో పెట్టాలన్నా కానీ సక్సెస్ఫుల్ బిజినెస్ అండి. మీకు ఎవరైనా కస్టమర్స్ బయట మీకు ఫంక్షన్స్ కానీ క్యాటరింగ్ ఆర్డర్స్ కానీ కూడా ఇది మీకు టేబుల్ టాప్ ఇవ్వడానికి మీకు చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై ఉంటుంది. దీనికి ఎలాంటి మీకు ఒక షాప్ కావాలి, కంప్లీట్ షాప్ ఆక్యుపై అని ఏం లేదు. మీకు ఒక షాప్ కార్నర్లో మీకు ఒక 3 feet by 2 feet సైజ్ ఉంటే ఈ మిషన్ పెట్టుకొని బిజినెస్ చాలా బాగా నడిపించవచ్చు మీరు. సార్, ఈ బిజినెస్ లైసెన్సెస్ ఏం తీసుకోవాలి సార్? దీనికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదండి. మీకు నార్మల్గా మీకు షాప్ ఉండి పెట్టుకోవచ్చు సరిపోతుంది మీకు అంతే. దీనికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు.
సార్ అయితే ఈ మిషన్ తీసుకుంటే దీన్ని ఎలా ఆపరేట్ చేసుకోవాలి, ఏమేమి కావాలి మనకి? ఇప్పుడు మిషన్ తీసుకున్నప్పుడు ఏంటంటే దీనికి కంపల్సరీగా పూరీస్ కావాలి సార్. అంటే ఇది ఏంటంటే ఓన్లీ పానీపూరి వాటర్ డిస్పెన్స్ మిషన్ మాత్రమే. అంటే మీకు పానీపూరి వాటర్ మాత్రమే వస్తాయి. ఇప్పుడు దీన్ని మీకు వాటర్లో మీకు మిక్స్ చేసిన ఫ్లేవర్స్ అనేవి ఇలా ఉంటాయండి. మీకు మార్కెట్లో పానీపూరి ఫ్లేవర్స్ వెండర్స్ ఉన్నారండి చాలామంది. ఎవరైతే మిషన్ మన దగ్గర పర్చేస్ చేస్తారో వాళ్ళకి వెండర్ నెంబర్స్ ఇస్తాము. ఆ వెండర్ నెంబర్స్ మీకు కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఎన్నైతే ఫ్లేవర్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర సెలెక్ట్ చేసుకుని మీరు డైరెక్ట్గా ఆర్డర్ ఇవ్వచ్చు. ఇలా ఉంటుంది మీకు. ఇలా చాక్లెట్ ఫ్లేవర్ అని, తర్వాత గువా ఫ్లేవర్ అని, ఆరెంజ్ ఫ్లేవర్ అని, ఆల్మోస్ట్ మీకు పానీపూరి వాటర్లో మిక్స్ చేసి 21 ఫ్లేవర్స్ ఉంటాయండి. మీరు వెంటనే కాంటాక్ట్ అయ్యి మీకు ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్ మీరు సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ ఇవ్వచ్చు. ప్లస్ ఫ్లేవర్స్ తర్వాత మీకు కావాల్సింది పూరీస్. ఈ పూరీస్లో మార్కెట్లో 2 రకాలు అమ్ముతున్నారు. ఒకటి ఫ్రై పూరీస్, డైరెక్ట్గా మీకు ఫ్రై పూరీస్ డైరెక్ట్గా మీరు తెచ్చుకోవచ్చు. లేదా ఈ పూరీస్ మీకు ఫ్రై కాకుండా మార్కెట్ డీమార్ట్ కానీ సూపర్ మార్కెట్ కానీ పూరీస్ దొరుకుతున్నాయి. మనం తెచ్చుకొని ఫ్రై చేసుకొని కూడా వాడుకోవచ్చు. పూరీసు, ఫ్లేవర్స్, ప్లేట్లు ఇవి ఉంటే మనం బిజినెస్ పరంగా స్టార్ట్ చేసుకోవచ్చు అండి. సార్ అయితే లిక్విడ్స్ ఎలా కలుపుకోవాలి, తర్వాత అది ఎలా ఆపరేట్ అవుతుంది మిషన్? చూపిస్తుంది సార్ ఈ వీడియోలో. మీకు ఈ లిక్విడ్స్ అనేవి మీకు లోపల కంటైనర్స్ ఉంటాయండి. అవి ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా మనం దీనిలో డంప్ చేసుకోవాలో కూడా మీకు వివరంగా చూపిస్తాను వీడియోలో. చూడండి సార్, ఇప్పుడు మిషన్లో మీకు లోపల పానీపూరి ఫ్లేవర్స్ కంటైనర్స్ అనేవి దీనిలో ఉంటాయండి. చూడండి, ఆల్రెడీ మనం ఏంటంటే మొత్తం 4 ఫ్లేవర్స్ అండి. మనం ముందుగానే 3 కంటైనర్స్లో ఫ్లేవర్స్ అని మిక్స్ చేసామండి. ఒకటి మనకి చాక్లెట్, తర్వాత మ్యాంగో, అలాంటి ఒక 2 ఫ్లేవర్స్ మనం మిక్స్ చేసాము. 3వ ఫ్లేవర్ అనేది మనం ఎలా మిక్స్ చేస్తామో చూపిస్తాం దీనిలో. మనం దీనిలో ఇది 5 లీటర్స్ కంటైనర్ అండి. దీనిలో మనం 2.5 లీటర్స్ తీసుకొని దీనిలో మనం పానీపూరి ఫ్లేవర్ అనేది ఏదైతే మనం ఏం వాడుతున్నామంటే గువా ఫ్లేవర్ వాడుతున్నాము. మిస్టర్ పానీపూరి నుంచి తెప్పించిన గువా ఫ్లేవర్ దీనిలో మిక్స్ చేసి ఎలా దానిలో మనము పెట్టుకోవాలో చూపిస్తున్నాను. వాటర్లో లిక్విడ్ కలిపి అంతే, సింపుల్ సార్. మనం బయట దొరికే లిక్విడ్స్ అనేవి డైరెక్ట్ వాటర్లో మిక్స్ చేసుకుంటే పానీపూరి ఫ్లేవర్ రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. దీనిలో మనము వాటర్లో అంటే 2.5 లీటర్స్లో మనము 250 ml గువా ఫ్లేవర్ అనేది యాడ్ చేసాం సార్. యాడ్ చేసి దీనిలో మనం పంప్ వేసుకోవాలి. మీకు దీనిలో పంప్ ఉంటుందండి. ఇట్లా ఈ పంప్ అని దీన్ని వేసుకుంటే ఆటోమేటిక్గా ఈ వాటర్ అనేది మనకి ఈ పైన సెన్సార్కి వస్తుందండి. ఈ డోర్స్ ఇవి మీకు చూడండి ఇక్కడ వీడియోలో మీకు 4 కంటైనర్స్లో అంటే 4 ఫ్లేవర్స్కి 4 కంటైనర్స్ మనం ఫ్లేవర్స్ మిక్స్ చేసామండి. మనం ముందుగానే పూరీస్ ఏవైతే పూరీస్ ఉంటాయి ఫ్రై పూరీస్ దానికి హోల్ పెట్టి దానిలో కర్రీ పెట్టి పెట్టామండి. కస్టమర్స్ రాగానే వాళ్ళకి సర్వ్ చేస్తామండి. సార్ మిషన్ అయితే చాలా బాగుంది. ఆటోమేటిక్గా వాటర్ అనేది రావడం వల్ల చేతులు పెట్టకుండా ఎవరి పానీపూరి వాళ్ళు 4-5 ఒకేసారి వచ్చి తినడానికి చాలా బాగుంది. ఎంత బిజీ టైంలోనైనా సరదాగా కూడా ఉంటుంది కస్టమర్స్కి. అయితే ఇప్పుడు ఈ మిషన్ తీసుకునే వాళ్ళు దీన్ని ఎలా క్లీన్ చేస్తారు సార్? క్లీనింగ్ ఈజీ అండి. అంటే మనము కంటైనర్స్ పెట్టాం కదా, అదే కంటైనర్స్ మళ్ళీ మనము ఫ్రెష్ వాటర్ తీసుకొని ఆ ఫ్రెష్ వాటర్ అనేది ఇలా పెట్టుకోవాలి. చూడండి, మీకు ఏవైతే మనం కంటైనర్స్ ఉన్నాయో ఆ వాటర్ అయిపోయాక ఆ వాటర్ కాకుండా ఒక కంటైనర్లో ఫ్రెష్ వాటర్ పోసుకొని ఇలా పంప్ చేసుకొని మనం ఇక్కడ నాజిల్ కింద పెడితే ఆటోమేటిక్గా మనము ఈ పైప్లో ఉన్న వాటర్ అంటే ఈ పైప్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కనెక్షన్ ఉంటుంది. ఈ పైప్ మొత్తం క్లీన్ అయిపోయి మనం ఇక్కడ బటన్ ఇచ్చాము. చూడండి, ఇక్కడ బటన్ ఉందండి. ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేసి ఆటోమేటిక్గా మనకి వాటర్ అనేది వచ్చేసి ఈ పంపు ఈ పైపు మొత్తం 4 నాజిల్ కూడా మీకు క్లీన్ అయిపోతుంది. ఇలా డైలీ మనం ఎప్పుడైతే మనం బిజినెస్ క్లోజ్ అయిపోతుందో అప్పుడు ఇలా క్లీన్ చేసుకొని మనం క్లోజ్ చేసుకోవాలి.
సార్ ఇది ఇప్పుడు మిషన్కి ఏమైనా రిపేర్స్ కానీ సర్వీసింగ్ మీ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? అంటే మనము ఈ పానీపూరి మిషన్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ సెన్సార్ కనపడుతుంది కదా సార్, ఈ సెన్సార్స్ పైన 1 year వారంటీ ఉంటుంది, ప్లస్ దీని లోపల మన పీసీబీ బోర్డు ఉంటుంది ఒకటి, ఆ బోర్డు పైన 1 year వారంటీ ఉంటుందండి. ప్లస్ మిగతా పార్ట్స్ మనకి పంప్స్ కానీ చిన్న చిన్న పార్ట్స్ కస్టమర్ ఇంటి దగ్గర సరౌండింగ్లో పార్ట్స్ దొరుకుతాయి సార్. కస్టమర్ ఏమైనా ప్రాబ్లం వస్తే అవి సొంతంగా బిగించుకునే విధంగా కూడా మనం సౌకర్యం అందిస్తున్నాము. కస్టమర్గా సపోర్ట్ కావాలంటే కూడా వీడియో కాలింగ్ సపోర్ట్ ఉంటుంది, టెలిఫోనిక్ పరంగా కూడా సపోర్ట్ ఇచ్చి సర్వీస్ పరంగా కూడా మేము చాలా కస్టమర్కి ఇబ్బంది లేకుండా మేము సర్వీస్ ఇస్తామండి. ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి సార్? ఇప్పుడు మన దగ్గర వచ్చేసి మీకు ఇది 4 nozzle అండి, 1 2 3 4 nozzle. ఇది 2 sided, అంటే కస్టమర్ ఇక్కడ అక్కడ అంటే 2 side వాడుకోవచ్చు. దీని తర్వాత మనకి ఇది కూడా మనకి 4 nozzle, కానీ ఇది ఫ్రంట్ సైడ్, ఓన్లీ ఫ్రంట్ సైడ్ పరంగా వాడుకోవచ్చు. ఇది టేబుల్ టాప్ మోడల్, ఇవి రెండు కూడా టేబుల్ టాప్ మోడల్స్. ఇది కౌంటర్ టైప్ మోడల్, అంటే కస్టమర్కి కౌంటర్ కావాలి, దానిలో కూడా ఇన్బిల్ట్ మనకి కంటైనర్స్ పెట్టుకోవాలి, ఇంకా వేరే పరంగా పెట్టుకోవాలి, టేబుల్తో పాటు కావాలంటే ఇలా ఉంటుంది. టేబుల్ లేకుండా ఓన్లీ వాళ్ళకి షాప్లో టేబుల్ ఇలాంటి చిన్న టేబుల్ అరేంజ్ చేసుకొని కూడా ఇలాంటి టేబుల్ టాప్స్ పెట్టి కూడా కస్టమర్ బిజినెస్ పరంగా వాడుకోవచ్చు. ఎందుకంటే కస్టమర్కి ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారు, వాళ్ళకి పాల బూత్ ఉంది, రెస్టారెంట్ ఉంది, జ్యూస్ పాయింట్ ఉంది, వాళ్ళ దగ్గర ఇలాంటి టేబుల్స్ ఉంటాయి, వాళ్ళు ఈ మిషన్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలాంటి తీసుకోవాలి, కస్టమర్ టేబుల్ టాపే కావాలి, నాకు ఇలా కౌంటర్ అవసరం లేదంటే ఇలా చిన్న మిషన్ కూడా తీసుకొని కూడా టేబుల్ పైన పెట్టుకొని కూడా వాడుకోవచ్చు కస్టమర్. అంటే మిషన్లో మనకు ఒకటే మోడల్ లేదు కాబట్టి మనకి ఇప్పుడు ఇలాంటి విత్ కౌంటర్లో ఒక మోడల్ ఉంది, టేబుల్ టాప్ మోడల్ ఉంది, ఇలాంటి 2 మోడల్స్ ఉంది. అందుకని మేము రేట్ పరంగా మనం ఒకటే రేట్ చెప్పలేము కాబట్టి కింద నెంబర్ ఇచ్చాం కాబట్టి ఆ నెంబర్ కాల్ చేస్తే కస్టమర్కి ఏ నాజిల్ కావాలి, అంటే ఫ్రంట్ కావాలా, మనకి 2 side కావాలా, ఫ్రంట్ సైడ్ కావాలా, వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళ బడ్జెట్ బట్టి మన బెస్ట్ రేటు బెస్ట్ క్వాలిటీ అందిస్తాం సార్. చెప్తాను సార్. మా కంపెనీ వచ్చేసి SGK ఇండస్ట్రీస్ అండి, జీడిమెట్ల. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో నియర్ లొకేషన్ బాల్నగర్, కుకట్పల్లి అండి. అక్కడ బాల్నగర్ నుంచి ఒక 10 kilometers అండి. కస్టమర్ ఎవరన్నా దూరం నుంచి రావాలంటే సికింద్రాబాద్ నుంచి 15 kilometers అండి. కస్టమర్ మీకు ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్స్ ఇస్తాము, అడ్రస్ పెట్టాము, లొకేషన్ పెట్టాము. కస్టమర్ డైరెక్ట్గా కంపెనీ విజిట్ చేసి డెమో చూసి ఆర్డర్ ఇవ్వచ్చు. ప్లస్ కస్టమర్ ఎవరైనా ఏపీ నుంచి, మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి బ్రాంచ్ ఉందండి, సామల్ల కోట అంటే నియర్ రాజమండ్రి దగ్గర బ్రాంచ్ ఉంది. కస్టమర్ ఇంత దూరం రాలేమంటే కూడా అక్కడికి వెళ్ళి కూడా మిషన్ పరంగా డెమో చూసి అక్కడ కూడా ఆర్డర్ ఇవ్వచ్చు అండి.